హాయ్ అందరికి, ఇది మా ఫ్రిడ్జ్. నేను మీకు చూపిస్తాను, వినరండి. టట్టే టాయ్స్. యాక్చువల్లీ నేను చాలా సార్లు విన్నాను వాటర్ బాటిల్ ఫుల్ నింపేసి డీ ఫ్రీజర్ లో పెట్టకూడదు, పెడితే పగిలిపోతుందని చెప్పేసి. సో నేను ఎప్పుడు ఇక్కడ దాకా నింపుతాను అనమాట. 3/4 నింపేసి నేను ఫ్రిడ్జ్ లో పెడతాను. సో ఏం కాదు బాటిల్ కి. బట్ మా మేనర్లో వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళు ఏం చేశారంటే బాటిల్ ఫుల్ నింపేసి ఫ్రీజర్ లో పెట్టేసారు, డీ ఫ్రీజర్ లో. అది మార్నింగ్ లైట్స్ చూసేటప్పుడు కానీ ఇట్లా పగిలిపోయింది. సో మీరు ఎప్పుడైనా సరే వాటర్ బాటిల్ ఫుల్ నింపి డీ ఫ్రీజర్ లో పెట్టుకోకండి. మీకు కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట. మళ్ళీ కింద కమెంట్స్ వస్తాయి ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటర్ తాగకూడదని. నాకు కూడా తెలుసు, నేను కూడా హెల్త్ కాన్షియస్. నేను అసలు ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటర్ తాగాను. బట్ ఇంటికి సడన్ గా ఏమైనా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రిడ్జ్ వాటర్ లేకపోతే ఎలా, లైక్ ఏమైనా జ్యూసెస్ చేయాలని వాటర్ అట్లా కావాలి కాబట్టి సో నేను ఒక 2 బాటిల్స్ అయితే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాను. బట్ సరే అండి. అండ్ ఇంకొకటి, అది ఫ్రిడ్జ్ ఎప్పుడు వాల్ కి టచ్ అవ్వకూడదు. ఫ్రిడ్జ్ కి వాల్ కి కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట. సో చాలా రీల్స్ లో మీరు కూడా చూసే ఉంటారు. సో ఈ ఫ్రిడ్జ్ వాల్ కి టచ్ చేయడం వల్ల ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అయిపోతున్నాయి. బికాస్ హీట్ కి అసలే చాలా ఎండ్ ఉన్నాయి కదా. సో మీరు కూడా ఫ్రిడ్జ్ ని వాల్ కి దగ్గరగా పెట్టుకోకండి. వాల్ కి ఇంతన్నా సరే గ్యాప్ ఉండాలి. సో ఈ మాత్రం గ్యాప్ ఉండేలా అయితే చూసుకోండి. సో నాకు తెలిసింది నేను చెప్పాను.